చాలా మందికి తెలియని ఎన్నో అద్భుతమైన కోర్స్ అండ్ కాలేజెస్ ఇండియన్ అబ్రాడ్ లో జాయిన్ అయ్యి కోట్లలో శాలరీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు మరోసారి సోదాలు చేశారు. దీంతో బిక్కునూరు నుంచి వైస్ ఛాన్సలర్ హైదరాబాద్కి వెళ్లిపోయారు. పరిపాలనా భవనంలోనే మకాం వేసిన విజిలెన్స్ అధికారులు యూనివర్సిటీలోని అకౌంట్స్ రికార్డులను స్వాధీనం చేసుకుని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో పాల్గొన్న 4 సభ్యుల బృందం నేరుగా పరిపాలనా భవన్లోకి వెళ్లి గుట్టుగా విచారణ చేపట్టింది. ఈ నెల 6న విజిలెన్స్ అధికారులు వీసీని వెంబడించి ఆయన వాహనంలో నుంచి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, డిచ్పల్ తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ లోపల గత 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖు నాడు కూడా విజిలెన్స్ సిబిఐ మరియు విజిలెన్స్ అధికారులు కూడా ఇద్దరు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా ముఖ్యమైన కొన్ని పత్రాలను వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మరి ఇంకా కొన్ని, ఎందుకంటే గత 3 రోజుల క్రితం కూడా అధికారులు ఇక్కడ పనిచేసే ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జీతాలు రాకపోవడంతో జీతాలు కావాలని చెప్పి కూడా ధర్నాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మరి ఎందుకొరకు ఇంత యూనివర్సిటీ ఫండ్ అంతా ఏమైంది, ఏం కథ అని చెప్పి వారంతా కంప్లైంట్ చేయడము, దాంతో మళ్ళీ విజిలెన్స్ అధికారులు ఇక్కడికి యూనివర్సిటీకి ఉదయమే చేరుకొని ఉదయం లోపల పూర్తిగా ఆ యొక్క వీసీ ఛాంబర్ పూర్తిగా ఆధీనంలో తీసుకొని వీసీ ఛాంబర్ లో ఉన్న టోటల్ ఏవైతే ఉంటాయో రికార్డులన్నింటి కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వీసీ వెహికల్ ఏదైతుందో వీసీ వెహికల్ కూడా తను ఆ రిజిస్టర్స్ ఏమవుతుందో రిజిస్టర్ కూడా వీసీ వెహికల్ పెట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న ముఖ్యమైన పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఒక రకంగా ఇందులో వీసీ కూడా ఏదైతే ఉంటుందో అనేక అక్రమాలకు కూడా పాల్పడ్డట్టుగా మనకు అధికారులు అని అక్కడ ఉన్న పనిచేస్తున్న వర్కర్లందరూ కూడా మనకు చెప్తున్నట్టున్నారు. మరి అంతేకాకుండా కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఆరోపణలు చేయడం జరిగింది, గతంలోనే ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులోపల ఉండే ఏదైతే పిల్లలు కట్టిన ఫీజులు కావచ్చు, మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని డబ్బులు ఏమవుతుంటాయి, ఆ డబ్బులన్నీ కూడా వీసీ తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆ యొక్క హాస్టల్ కానీ మరి హాస్పిటల్ కానీ ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా వాళ్ళు సరైన వ్యవస్థ అనేది లేదు, అందులో వర్కర్ కూడా లేకున్నా కానీ వారికి జీతాలు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆ యొక్క ఆరోపణలు పట్టుకొని వాటన్నింటినీ కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవిత కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రకంగా తెలంగాణ యూనివర్సిటీపై దృష్టి సారించడంతో వారు ఆ ఉన్నత అధికారులకు కాంప్లైంట్ చేయడం, నవీన్ మిట్టల్ కూడా కాంప్లైంట్ చేయడం, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకోమని చెప్పి కూడా నవీన్ మిట్టల్ కు కవిత చెప్పడము, మరి కేసీఆర్ కూడా చెప్పడము జరగడంతో ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, అసలు జరుగుతున్నది ఏంటి, పైసలు వచ్చిన డబ్బులు ఎటుపోతున్నాయి, మరి ఏం చేస్తున్నారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుందామని చెప్పి విజిలెన్స్ అధికారులు ఈ రోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అధికారులు దాంట్లో యూనివర్సిటీలో సోదాలు నిర్వహించి ముఖ్యమైన ఆడిట్స్ చేయడం జరిగింది. ఆ యొక్క సోదాలు ఉన్నాయని చెప్పి తెలిసిన వెంటనే ఈ వీసీ కూడా రవీందర్ గుప్తా బిక్కునూరు నుండి కాకుండా బిక్కునూరు నుండి అక్కడికి హైదరాబాద్కి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. ఆ వెళ్ళిపోయిన వెంటనే అతన్ని కూడా రావాలి అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా ఫోన్ చేయడం, ఫోన్ చరవాణి ద్వారా అతనికి సమాచారం చేరవేస్తే నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రాలేదు, నేను బుధవారం నాడు కానీ వస్తానని చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది, అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఎవరికి కూడా అక్కడ లోపల జరుగుతున్న సమాచారాన్ని కూడా మీడియా కూడా లోపలికి అనుమతించడం అనేది లేదు. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రము మనం బుధవారం వరకు మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ రమేష్.